తనదైన స్టైల్‌లో దూకుడుగా ఉండి ప్రజల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి హుజరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరొకసారి డంపింగ్ యార్డ్ హటావో హుజరాబాద్‌కు బచావో అనే నినాదంతో దీక్షకు సిద్ధమైనటువంటి పరిస్థితి. వారు మనతో ఉన్నారు. ప్రస్తుతం గ్రామాన మోటివేట్ చేస్తూ దానివల్ల వచ్చే అనర్థాలు ఏంటి వివరిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చేయబోతున్నారు? అసలు పర్మిషన్ ఉందా ఏంటి? మనం మరింత సమాచారం తెలుసుకుందాం. సో నమస్తే. ఎట్లా చూడొచ్చు మీకు సంబంధించి హుజరాబాద్‌లో డంపింగ్ యార్డ్ హటావో అంటూ నినదిస్తున్నారు. దీక్షకు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఒక్కటే మొన్న మాకు ఈ డంపింగ్ యార్డ్ అనేది మా హుజరాబాద్ ప్రాంతంలో పెట్టొద్దు. సిరిసపల్లి శివారున హుజరాబాద్ ప్రాంతంలో మనం ఎట్టు పరిస్థితిలో ఈ డంపింగ్ యార్డ్ పెట్టొద్దు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెత్త, ఉమ్మడి వరంగల్ జిల్లా చెత్త తీసుకొచ్చి మా హుజరాబాద్లో పెడతామంటే మేము ఊరుకోము. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. మా హుజరాబాద్ అంటేనే పంట పండించుట్లో నంబర్ 1. ఇలా వాతావరణం ఖరాబ్ అయిపోయి రేపు పంటలు కూడా పండవు. రేపు తాగడానికి మంచినీళ్ళు ఉండవు. పెరడ్లకి నీళ్లు పెడదామంటే ఆ నీళ్ళని అయినట్టు అవుతుంది. రేపు మంచినీళ్ళు కూడా అయినట్టు అవుతుంది. కాబట్టి ఎట్టు పరిస్థితిలా ఇక్కడ మేము డంపింగ్ యార్డ్ని పెట్టనివ్వము. కౌశిక్ రెడ్డి లేవాలి, లేకుంటే డంపింగ్ యార్డ్ అనే లేవాలి. ఎందుకంటే రాజకీయాలకి అతీతంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఏ పార్టీలు ఉన్న వాళ్ళైనా సరే అందరం కూడా జెండాలు పక్కకు పెట్టి మా హుజరాబాద్ కోసం మేము తప్పకుండా పోరాడుతున్నాం. రేపు మా హుజరాబాద్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది. ఒక బాధ్యత కలగ శాసనసభ్యునిగా నేను ఇవాళ పిలుపునివ్వడం జరిగింది. ఇలా నేనేదో బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేనేమి దీక్ష చేస్తలేను. ఒక బాధ్యత కలిగ శాసనసభ్యునిగా ఇలా జేఏసీ ఆధ్వర్యంలో ఇలా కమిటీ చేసినాం. ఆ జేఏసీ ఆధ్వర్యంలోనే చేస్తూ ఉన్నాను. ఇలా ఎక్కడైతే ఆ టెంట్లు ఉందో ఆ టెంట్లోనే చేస్తూ ఉన్నాం. నేను దయచేసి ఆర్టీవీ ద్వారా పోలీస్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు మమ్మల్ని టెంట్లు వేయొద్దని చెప్తా ఉన్నాను. రేపు రావద్దని చెప్తా ఉన్నారు. రేపు వేలాది మంది తరలి వచ్చే అవకాశం ఉన్నది. రేపు ఇంతమంది కూడా డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సమయంలో టెంట్లు వేసుకునే సమయం మాకు ఇవ్వండి. ఒకటే రోజు కదా, మాకు ఈడ డంపింగ్ యార్డ్ వద్దని మేము అంటా ఉన్నాం. నిజంగా మీకు డంపింగ్ యార్డ్ మీద అంత ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారికి వారికి కొడంగల్లో పెట్టుకోమని పోయి, కానీ మా హుజరాబాద్లో పెట్టుకుంటారంటే మేము ఊకోము. ఎట్టు పరిస్థితిలో మేము ఊకోము. ఇలా ఎట్టు ఎవరి చెత్త ఎక్కడున్నదో అక్కడ చేసుకుంటారు. అన్ని చెత్తలు తీసుకొని వచ్చి ఒక్క దగ్గర చేస్తే ఎంత ఇబ్బంది అవుతుంది మీరు ఒక్కసారి చెప్పండి. ఇలా మొన్న బంద్కి పిలుపునిచ్చినాం. మొన్న బంద్కి పిలుపునిచ్చినప్పుడు ఆ బంద్లో ఇలా స్వచ్ఛందంగా ప్రజలు మొత్తం కూడా ఎట్లా బంద్ చేసి ఇలా నిరసన వ్యక్తం చేశారు. ప్రకటన వస్తే నేను దీక్ష కూర్చోనని చెప్పిన. ఇలా ప్రకటన రాలేదు కాబట్టి నేను ముందే చెప్పిన 7, 8 తారీఖు 24 గంటల దీక్షకి తప్పకుండా నేను మా హుజరాబాద్ ప్రజల పక్షాన మేము తీసుకుంటామని. రేపు దీక్ష తర్వాత అన్న లేదు, ఈ రాత్రి కూడా వాళ్ళు ప్రకటించినా రద్దు చేస్తున్నామని ప్రకటిస్తే నా దీక్షను కూడా నేను రద్దు చేసుకుంటాను. కానీ ప్రకటించకపోతే మాత్రం తప్పకుండా దీక్ష మీద మేము కూర్చుంటాం. ఇంకా కూడా వీళ్ళు ప్రకటించకుండా ఇట్లనే మొండి వైఖరిగా పోతే మాత్రం రేపు ఇంకా కార్యాచరణ అనేది కూడా ప్రజలందరం కూర్చొని నిర్ణయించుకుంటాం. నేను ఆర్టీవీ ద్వారా ఇలా టెండర్కి కాల్ ఫార్ చేసారు. నేను ప్రతి కాంట్రాక్టర్ కూడా చెప్తా ఉన్నాను ఆర్టీవీ ద్వారా, ఎట్టు పరిస్థితుల్లో ఈ టెండర్లో ఏ కాంట్రాక్టర్ కూడా పాల్గొవద్దు. ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా మంచిదే. రేపు హుజరాబాద్ ప్రజలము మేము కట్టనివ్వము. రేపు ప్రజలు అనే వాళ్ళందరం కూడా తిరగబడతాము. దీనివల్ల కాంట్రాక్టర్లకు ఇబ్బంది అవుతుంది. రేపు వాళ్ళు ఇబ్బంది పడొద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని దయచేసి నా చేతులు జోడించి మరీ దండం పెట్టి మరీ చెప్తా ఉన్నాను. నేను అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పిన, దండం పెట్టి ముఖ్యమంత్రి గారికి చెప్పిన, మా హుజరాబాద్ ప్రజల సమస్య ఇది. 2,50,000 ఓటర్లో ఉన్న గొంతుగా నేను చెప్తా ఉన్నాను. దయచేసి మా డంపింగ్ యార్డ్ అనేది మా హుజరాబాద్లో పెట్టకండి అని స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి అసెంబ్లీ సాక్షి కూడా తీసుకొని వచ్చిన. థ్యాంక్ యూ. మీరు అన్ని గ్రామాలకి తిరుగుతున్నారు. రేపు దీక్షకు సంబంధించి సంఘీభావం తెలియజేయాలని కోరుతున్నారు. ఎట్లా వస్తుంది స్పందన? ఎంతమంది హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది? ఇలా వేలాది మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఇలా మీరు కూడా వచ్చారు, స్వయంగా చూస్తారు. ఇలా దాదాపు 400-500 మంది పెద్ద పాపే పెళ్ళికి జస్ట్ అర్ధ గంటకు ముందు నేను వస్తున్నా అని చెప్పిన. అందరు కూడా 400-500 మంది ఉన్నారు. ఈ గ్రామం నుంచే 3,500 మంది మేము ఉన్నాము. మేము ఎట్టు పరిస్థితిలో 1,500 నుంచి 2,000 మంది తగ్గకుండా వస్తాం. ఒక చాతగానోళము తప్పితే ప్రతి ఒక్కరం కూడా మేము ఇల్లు తాళం వేసుకొని అయినా మేము తప్పకుండా వస్తామనేది ప్రజలు చెప్తుంది. మీరు కూడా విన్నారు. ఇలా ప్రజలు నన్ను కూర్చోమంటే వాళ్ళ పక్షాన నేను దీక్ష కూర్చుంటున్నా తప్పితే ఏదో ఇంట్లో రాజకీయం చేయడానికో ఇంకోటి చేయడానికి కానే కాదు.
అంటే పోలీస్ పర్మిషన్ వచ్చేసిందా? ఇప్పటికే మీరు చెప్తున్నారు టెంట్ వేయొద్దని చెప్తున్నారు. పోలీసులు ఇప్పటికే పలు ప్రాంతాలకు సంబంధించి వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఎట్లా ఉండబోతున్నాయి? నేను మీకు ఏం చెప్తున్నాను, నేను పోలీస్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కొత్తగా ఏమీ ఇస్తలేను టెంట్ ఆడ. టెంట్ అనేది జేఏసీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇలా 15 రోజుల నుంచి జరుగుతుంది. వాళ్ళ టెంట్లోనే నేను కూర్చుంటా అంటున్నా. దయచేసి నన్ను కూర్చొనివ్వండి. పోలీస్ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. మీరు మా ప్రాంత వాళ్ళు కాదు కాబట్టి పోయి పక్కన మళ్ళీ ఉంటారు కాబట్టి మీకు ప్రేమ లేకపోవచ్చు, కానీ మాకైతే మా ప్రాంతం మీద మాకు ప్రేమ ఉంటుంది కదా. రేపు మీరు లేకపోవచ్చు పోలీస్ వాళ్ళు, కానీ ఇంకోరైనా వచ్చి ఇక్కడ డ్యూటీ చేయాలి కదా. ఈ ప్రాంతంలో రేపు పోలీస్ వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకోవాల్సి వస్తుంది, రేపు నీళ్లు తాగాల్సి వస్తుంది, రేపు భోజనాలు వాళ్ళు కూడా తినాల్సి వస్తుంది. రేపు ఇవన్నీ వాళ్ళు కూడా తినలేని పరిస్థితి క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇది వాళ్ళకి మంచిది, మాకు మంచిది. దయచేసి సహకరించమని చెప్తాను. ఇలా కౌశిక్ రెడ్డి మీద కోపం ఉంటే కౌశిక్ రెడ్డిని నేను ఎత్తడానికైనా రెడీగా ఉన్నా, కానీ నా హుజురాబాద్ ప్రజల మీద మాత్రం దయచేసి కోపం తీర్చుకోకండి. దయచేసి నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి సహకరించమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే జెండాలు పక్కన పెడదాం, ఒకటే ఎజెండా డంపింగ్ యార్డ్ హటావో అనేటువంటి నినాదంతో మీరు పిలుపునివ్వడం జరిగింది. వివిధ రాజకీయ పార్టీలని జాయింట్ యాక్షన్ కమిటీ అంటున్నారు. వాళ్ళ నుంచి స్పందన ఎట్లా వచ్చింది? అన్ని పార్టీలు కలిసి వస్తాయి. నేను అద్భుతంగా స్పందన ఉందండి. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు. నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలు నాకు ముఖ్యము. వాళ్ళ ప్రాణాలే పూర్తిగా కోల్పోతురనే సమయంలో నేను పోరాటం చేయకపోతే కలవదు. ఎట్టు పరిస్థితిలో నా ప్రాణం పోయినా మంచిదే, మీకు ముందే చెప్పిన, నా ప్రాణం పోయినా మంచిదే. డంపింగ్ యార్డ్ అనేది ఇక్కడ పెట్టనీయను కాక పెట్టనీయను. ఎందుకంటే నా హుజురాబాద్ ప్రజలందరూ కూడా వద్దంటే వద్దంటున్నాము. మా హుజురాబాద్ ప్రజల దగ్గర ఎందుకు ఊరు మధ్యలో ఎక్కడైనా తీసుకొచ్చి మొత్తం చెత్తేస్తారా భయ్ సాబ్? ఇది ఎంతవరకు న్యాయం భయ్యా? ఇది అరే రాజకీయాలు వద్దు, ఇదంతా కాదు భయ్. ఇక్కడ ఎందుకు చెత్త వేస్తారు? ఎవరు ఏమన్నాడు? ఇప్పుడు మీకు చెత్త ఒక ప్లాంట్ పెడదామని మీరు డిసైడ్ అయ్యారు. ప్రజల అభిప్రాయం తీసుకున్నారా? మా ప్రజల అభిప్రాయం కూర్చోబెట్టి కనీసం తీసుకురా. ఎవరు ఏమన్నాడు? అరే ఎవడు పెట్టమని చెప్పిండు? ఎవరు చెప్పిరు వాళ్ళకి చేయమని చెప్పి? మా ప్రజలు ఎవరైనా ఒక్కరి దగ్గరైనా కన్సర్ట్ తీసుకున్నారా? ఏ కన్సర్ట్ ఎవరు ఇవ్వనప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి? ఎట్టు పరిస్థితి మీ ఇష్టమేనా? మీ నిర్ణయం. మేము ప్రజలం కాదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఓట్లు వేయలేదా? అది కాదు కదా. దయచేసి ప్రతి ఒక్కరు ఇవి డంపింగ్ యార్డ్లు అనేది ఏడబెట్టాలి. అడవి ప్రాంతాలలో ఏడుంటాడ వేలాది ఎకరాలు మనుషులు లేని దగ్గర అది ఏడైతే ఆడ అడవి ప్రాంతాలలో పెట్టుకోరి, మాకేం అభ్యంతరం లేదు. ఆ అడవి ప్రాంతాలలో పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. తీసుకొచ్చి ఊరు మధ్యలో పెడితే ఇది ప్రజలు ఎట్లా బతకాలా? రేపు ఎట్లుండాలా? రేపు నీళ్ళు ఎట్లా తాగాలి? రేపు కరోనా వైరస్ కంటే కూడా ఇది డేంజరస్ వైరస్. హుజురాబాద్ గడ్డ పోరాటాల అడ్డ. ఇలా ఈ హుజురాబాద్ అనేది ఇలా తెలంగాణ రావడానికి కీలక పాత్ర పోషించిన గడ్డ ఇది హుజురాబాదు. ఎవ్వరు ఈ 119 నియోజకవర్గాల కంటే కూడా అన్నిటికంటే ఎక్కువ తెలంగాణ రావడానికి కీలకంగా పోషించిన గడ్డ హుజురాబాద్ గడ్డ. మళ్ళీ అదే గడ్డ మీద మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని నేను ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. రేపు ఈ ప్రజలందరూ కూడా తిరగబడితే రేపు ఎవరు కూడా తిరిగే పరిస్థితి ఉండదని కూడా అందరు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. నేను రాజకీయాలకు పోదలుచుకోలేదు. దయచేసి మాకు డంపింగ్ యార్డు రద్దు చేయర్రి. రద్దు చేస్తే మీకే మా ప్రజలందరూ పాలాభిషేకం చేస్తారు కదా. మీరే ముందర నాయకత్వం వహించుర్రి, మీరే చేయరి. డంపింగ్ యార్డ్ చేస్తే మీకు ప్రజలందరూ కలిసి మీకే పాలాభిషేకం చేస్తాం, కానీ మాకు ఎట్టు పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ మాత్రం వద్దు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డూ ఆర్ డై అనే నినాదంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. జెండాలన్నీ పక్కన పెట్టి ఒకటే ఎజెండాతో ముందుకు రావాలి. పోలీసులకి ప్రభుత్వానికి ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తున్నా, డంపింగ్ యార్డ్ని రద్దు చేస్తూ ప్రకటన చేస్తే తన దీక్ష విరమించడానికి సైతం సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, పెద్దపాపాయపల్లి నుంచి.